ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో అన్ని స్థానాలు అధికార కూటమి ప్రభుత్వానికే దక్కే అవకాశాలున్నాయి. దీంతో టికెట్ కోసం 3 పార్టీల నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో కూటమిలో ఎవరికెన్ని టికెట్లు ఇస్తారనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీలో ఎమ్మెల్సీ ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది. దీనికి బీజేపీ హైకమాండ్ తీసుకున్న సంచలన నిర్ణయమే కారణమని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ కూడా సీటు కోసం పట్టుబడుతోంది. ఖాళీ అయిన 5 సీట్లలో బీజేపీకి కూడా ప్రాధాన్యం దక్కే అవకాశాలుండడంతో నేతలు జోరుగా లాబియింగ్ చేస్తున్నారు. అయితే ఆశావహులు ఎంతమంది ఉన్నా బీజేపీ హైకమాండ్ మాత్రం బీసీలకు టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గం టార్గెట్ గా బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ 5 స్థానాల్లో ఒక టికెట్ ఏపీలో బీసీ సామాజిక వర్గానికి చెందిన బీసీ నేతకు ఇచ్చేందుకు మొగ్గు చూపుతుంది. దీంతో బీసీ సామాజిక వర్గ నాయకులు జోరుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఏపీలో బలమైన బీసీ నేత కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ అధినాయకత్వం మంచి పట్టున్న నేత కోసం ఎదురుచూస్తోంది. అయితే బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడికే టికెట్ ఇవ్వాలని చూస్తోంది. వీరిలో ప్రధానంగా విశాఖ జిల్లాకు చెందిన పీవీఎన్ మాధవ్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయనతో పాటు పలువురు సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నా అటు రాష్ట్ర నేతలు ఇటు సెంట్రల్ పార్టీ కార్యాలయంలోనూ ఆయనకే టికెట్ అంటూ ప్రచారం సాగుతోంది. అయితే మాధవ్కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం వెనుక ప్రధాన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మాధవ్ గతంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచారు. 6 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా మాధవ్ తన మార్కు చూపించారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర పరిస్థితులపై మాధవ్కు మంచి పట్టు ఉండడం, సమస్యలను లేవనెత్తడంలో మాధవ్ సమర్థవంతుడని బీజేపీ నమ్ముతోంది. దీంతో మాధవ్కు టికెట్ ఇస్తే బీజేపీ వాయిస్ సభలో బలంగా వినిపిస్తారని భావిస్తోంది. బీజేపీ తీసుకునే ఈ నిర్ణయంతో బీసీలు బీజేపీకి మరింత చేరువవుతారని అగ్రనాయకత్వం ప్లాన్ చేస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.